కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నేతల సమావేశం రసాభసగా మారింది. మాజీ మంత్రి కేటీఆర్ ముందే నాయకులకి కార్యకర్తలకి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ సీనియర్ నేత కొమ్ముల తిరుమల రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేరు ప్రస్తావించకపోవడంతో కార్యకర్తలు ఆగ్రహానికి గురైనట్లు సమాచారం అందుతోంది. దాంతో స్టేజ్ పైకి దూసుకువచ్చిన కార్యకర్తలు నాయకులతో వాగ్వాదానికి దిగారు. కేటీఆర్ చెప్పినా వినకుండా నేతలు గొడవ పడడం హాట్ టాపిక్గా మారుతోంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నేతల సమావేశం రసాభసగా మారింది. మాజీ మంత్రి కేటీఆర్ ముందే నాయకులకి కార్యకర్తలకి మధ్య ఘర్షణ జరిగింది. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ సీనియర్ నేత కొమ్ముల తిరుమల రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేరు ప్రస్తావించకపోవడంతో కార్యకర్తల ఆగ్రహానికి గురైనట్లు సమాచారం అందుతోంది. దాంతో స్టేజ్ పైకి తీసుకువచ్చిన కార్యకర్తలు నాయకులతో వాగ్వాదానికి దిగారు. కేటీఆర్ చెప్పినా వినకుండా నేతలు గొడవ పడడం హాట్ టాపిక్గా మారుతోంది. మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, అసలు గందరగోళానికి గల కారణం ఏంటి? కేటీఆర్ సమక్షంలోనే గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది కదా, ఏం జరుగుతోంది? కామారెడ్డి జిల్లాలో చాలా కాలంగా, అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా కాలంగా కేటీఆర్ కామారెడ్డికి రాలేడు. అయితే గతంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి కానీ లేదా పార్లమెంట్ ఎలక్షన్ లో ఎలాంటి ముందడుగు వేయాలనే కోణంలో మాజీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలతో ఈ రోజు కేటీఆర్ సమావేశమయ్యాడు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొమ్ముల తిరుమల రెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేరు ప్రస్తావించలేదని కేటీఆర్ ముందే దుర్భాషలు ఆడుకున్నారు. ఈ నేపథ్యంలో గంప గోవర్ధన్ సంబంధించి అనుచరులంతా తిరుమల రెడ్డిపై విరుచుకుపడ్డారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ సమక్షంలోనే వేదికపై కార్యకర్తలంతా దూసుకొచ్చారు. కేటీఆర్ సంధాయించినప్పటికీ కూడా అక్కడ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేరు ప్రస్తావించలేదని కార్యకర్తలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవ దిగారు. కేటీఆర్ చెప్పినా వినకుండా ఆందోళన చేశారు. అక్కడే స్టేజ్ పైకి దూసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ నాయకులు కార్యకర్తల మధ్య కొద్దిపాటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయినప్పటికీ కూడా కేటీఆర్ అక్కడ సంధాయించాడు. కేవలం తిరుమల రెడ్డి, పార్టీ సంబంధించిన సీనియర్ నాయకుడు తిరుమల రెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేరు తీయనందుకు అక్కడ గొడవ జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ తర్వాత సముదాయించి కార్యకర్తలందరినీ కూర్చోమని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలు, అంటే కామారెడ్డిలో వర్గపోరు ఎదుర్కొంటూ కొనసాగుతుంది. ఇప్పటికే కామారెడ్డిలో చాలా వరకు కూడా కార్యకర్తలు సీనియర్ నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అక్కడ సంబంధించిన షబ్బీర్ అలీ, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కుండల్ రెడ్డి ఇప్పటికే కామారెడ్డిలో చురుగ్గా కాంగ్రెస్ పార్టీని ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు కూడా చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ వర్గపోరు, అంటే కేవలం గంప గోవర్ధన్ అలాగే తిరుమల రెడ్డి ఆ వర్గపోరు వల్లనే ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కోలుకొని దెబ్బతిన్నది. ఇంకా ఇప్పటికి కూడా ఇలాంటి నాయకులు కొంతమంది ఉండడం వల్లనే బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి అక్కడ ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ రోజు మీటింగ్ జరుగుతున్న సందర్భంలో కేటీఆర్ సమక్షంలోనే గొడవ దిగడంతో ఒక్కసారిగా పార్టీలో వర్గపోరు బయటపడిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. పార్టీ